118 కోట్ల నిర్మాణ కుంభకోణంపై ఏపీ సీఐడీ విచారణ ప్రారంభం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆదాయపన్ను నోటీసులు జారీ చేసి ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. ఈ కుంభకోణంలో 2 ప్రధాన వ్యక్తులకు సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అమరావతి స్కామ్లో నయీంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నాయుడు, టీడీపీ నేతలు మౌనం పాటించడం గమనార్హం. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఐటీ స్కామ్ మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ల మధ్య సంబంధాలు తెలుసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తును ప్రారంభించనుంది. 2 కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేయడంపై ఏపీ సీఐడీ అధికారులు నోరు మెదపలేదు. అయితే నోటీసులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఏపీ సీఐడీ అదనపు డీజీ ఎన్ సంజయ్ సీఐడీ విచారణకు సంబంధించిన వివరాలను 1-2 రోజుల్లో వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 118 కోట్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి చంద్రబాబును, ఆయన కుమారుడు నారా లోకేష్ను అరెస్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంతో సంబంధం ఉన్న ఐటీ స్కామ్తో సంబంధం ఉన్న కీలక వ్యక్తులైన మనోజ్ వాసుదేవ్ పార్దసన్ని, యోగేష్ గుప్తాలకు సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి.